వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర మండలం పోలీస్ సర్కిల్ పరిధిలో బట్టువారిపల్లి సమీపంలోని మామిడి తోటలో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి 5,25,330 రూపాయల డబ్బును స్వాధీనం చేసుకున్నట్టు కార్వేటి నగరం సర్కిల్ సిఐ సత్యబాబు ట్రైనీ డీఎస్పీ పవన్ కుమార్ తెలిపారు. కార్వేటి నగరం సర్కిల్ పరిధిలోని 9 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 6 మంది తమిళనాడుకు చెందిన 3 ఆంధ్రవాసులు, వారిలో ఒకతను తిరుపతి ఎంఆర్పల్లి ఐడి పార్టీలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ గుర్తించారు. వారి వద్ద నుంచి 11 ఫోన్ను, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎస్ఐ వెంకటకృష్ణ, ఏఎస్ఐ మునికృష్ణ, సురేంద్ర, మురళి, రాజశేఖర్ ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఈరోజు మా బట్టువారిపల్లి గ్రామ సమీపంలో మామిడితోట దగ్గర పేకాట ఆడుతున్నారని వచ్చిన సమాచారం మీద మా ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది పెద్దల సమక్షంలో తీసుకుని దాని మీద రైడ్ చేయడం జరిగిందండి. ఈ రైడ్లో భాగంగా మనం మొత్తం 9 మంది నిందితులు దొరికారు. 2 ఆర్గనైజర్లు సెమెన్ మరియు మున్స్వామి అనే వాళ్ళు 2 తప్పించుకుని పారిపోయారు. ఇమీడియట్గా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. ఈ 9 మందిని అయితే పట్టుకోవడం జరిగిందండి. అలానే ఆ ప్రదేశంలో ఆటలో వాడిన 5,26,330 రూపాయలు, దాంతోపాటు 11 సెల్ ఫోన్లు, ఒక యమహా ఆర్జెడ్ బండి కూడా దొరికింది నాకు ఈరోజు. దీంట్లో చూస్తే మనకి మొత్తం 9 మందిలో 6 వచ్చేసి తమిళనాడుకు చెందిన వస్తువులు, మిగతా 3 వచ్చేసి మనకు ఆంధ్రాకు చెందిన వాళ్ళు. ఇందులో తెలిసింది ఏంటంటే విచారించగా ఇందులో దొరికిన ఒక ముద్దాయి వచ్చేసి పూర్ణచంద్ర అనే పోలీస్ కానిస్టేబుల్, ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించిన వ్యక్తి. సో వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగిందంటే వీళ్ళందరినీ రిమాండ్కి పంపిస్తాము. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో పేకాట రాయల్ని వదిలే ప్రసక్తే లేదు. ఎవరైనా చేయాలని ఆలోచనలు ఉన్న పేకాట రాయలకి పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. కార్వేటి నగరం ఎస్ఐ గారు, వారి సిబ్బంది బట్టువారిపల్లె గ్రామం దగ్గర ఉన్న తోటలందు మంగళాయన చూద్దాం వాడుతున్నా అని చెప్పేసి తెలిసి దాని విషయంలో వారి పార్టీ తీసుకొని పంచాయతీలతో గ్రామానికి బయలుదేరి అక్కడ గ్యాంబ్లింగ్ ఆడుతున్నటువంటి సుమారు 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ అక్కడ దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సైమను మరి మునుస్వామి వాళ్ళు వెళ్ళిపోయారు. కాకపోతే 9 మందిని అరెస్ట్ చేశాము. అక్కడ సుమారు 5,26,330 రూపాయల క్యాష్, ఆ తర్వాత ఒక 11 మొబైల్స్, వివిధ రకాల కంపెనీకి చెందినటువంటి 11 మొబైల్స్, ఆ తర్వాత వారికి దగ్గరగా ఎఫ్జెడ్ వాహనం కూడా 2 వీలర్ కూడా అక్కడే ఉన్నది. వీటన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక ఎంఆర్పల్లిలో కాన్స్టెంట్గా ఉన్నటువంటి పూర్ణచంద్ర, ఇతను కూడా అదే దొరికిన వాళ్ళలో ఉన్నాడు. ఇందులో 9 మందిలో 3 మన తెలుగు మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళు, మిగతా 6 మంది కూడా 6 మంది కూడా దీనికి తమిళనాడు రాష్ట్రానికి చెందిన పక్కన ఉన్న పల్లెపట్టు, కాట్పాడి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొని రాబట్టడం జరిగింది. ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి, మీ ఏరియాలో ఏదైనా ఇలాంటి గ్యాంబ్లింగ్ అసాంఘిక కార్యక్రమాలు ఉంటే ఇమ్మీడియట్గా పోలీసులకు సమాచారం ఇస్తే మేము మరింతగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మన పల్లెలో